సినిమా ఎక్సలెంట్. సచ్చినాడు ఎలాగూ తిరిగి రాడు. హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. వీరమల్లు సినిమా ఒక తెలుగోడి గొప్పతనం గురించి, తెలుగోడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఈ చిత్రం కథాంశం చాలా బాగుంది. మన తెల్లదొరలకు గడగడగడ ఉచ్చబోయించిన మన తెలుగోడి గొప్పతనం చరిత్ర ఈ సినిమాలో ఉన్నది. ఈ సినిమా కథాంశం చాలా బాగుంది. మన క్రిష్ గారు ఈ చిత్రానికి కథ అందించారు. దర్శకులు కూడా చాలా అద్భుతంగా ఒక రాజమౌళి బాహుబలి సినిమా, ఒక త్రిబుల్ సినిమా చూస్తే ఎంత ఎంజాయ్గా ఉంటామో అంత ఫీలింగ్ ఉంది సినిమాలో. చాలా బాగా ఉంది. దర్శకత్వం బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉండేది, కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వేరే లెవెల్లో ఉంది అనమాట. కథను బాగా ఎంచుకున్నారు. కథాంశం బాగుంది. ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు, ఇంకా మన తెల్లదొరలతో పోరాడే సన్నివేశాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఒకసారి అందరూ చూడండి. నాకు మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక లెవెల్లో నటించారు ఇందులో. నాకు మాత్రం ఒక చరిత్ర నిలిచిపోతుంది ఈ సినిమా. చాలా మంది సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగలేదు, సెకండ్ హాఫ్ బాగలేదు అని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అమ్మా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు. మొదగా నేను చెప్పేది ఏంటంటే సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన తెలుగోడు చరిత్ర అంటే ఏంది, అసలు హరిహర వీరమల్లు ఎవరు, హరిహర వీరమల్లు ఎందుకు వచ్చి యుద్ధం చేసిండు, తెల్లదొరలతో ఎందుకు ఫైట్ చేసిండు అనే చరిత్ర మనకు తెలియదు కదా. సినిమా చూస్తే ఆ చరిత్ర ఏందో తెలుస్తుంది అనమాట. అందుకని హరిహర వీరమల్లు కథను ఎంచుకున్నారు దర్శకులు. హరిహర వీరమల్లు మన తెలుగోడే తెల్లదొరలతో పోరాడిండు. మన తెలుగు ఢిల్లీ కోటలో పోయి కూడా పోరాడొచ్చిండు హరిహర వీరమల్లు. ఆ తెలుగు చరిత్ర గురించి తెలుసుకోవాలి అమ్మా, అందరూ చూడాలి. ఇది అద్భుత మంచి కథాంశం ఉంది. ఇలా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించడం నిజంగా ఒక స్టార్ హీరో. సెకండ్ హాఫ్లో వచ్చే విఎఫ్ఎక్స్ వల్ల అది మరీ దరిద్రంగా అనిపించింది. ఇప్పుడు మనకి ఏదైతే ఆచార్యాలో ఒక చిన్న బిట్ ఉంటుంది, ఆయన ఫేస్ చేసేది, దానికి చాలా ట్రోల్ అయింది. అది చూసుకోవడం వీళ్ళు ఏం నేర్చుకోలేదు. అలాంటి ఒక 2 షాట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ సీన్స్లో రావడం వల్ల ఇంపార్టెంట్ సీన్స్కి ఉన్న ఎఫెక్ట్ కూడా దీనివల్ల పోయింది. అది కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలని ఈజీగా తెలిసిపోతుంది. బట్ క్రిష్ గారితోనే ఆయన విజన్లోనే ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంటే బాగుండదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లోనే సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా. దరిద్రం అన్న అనుకున్నాం ఈ ఇయర్ కన్నప్ప ట్రోల్ మెటీరియల్ అయ్యిందని చెప్పి. బట్ వన్స్ మనకి ఇది ఓటీటీలో వస్తే మాత్రం ఆదిపురుష్ కంటే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయింది హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ వైజ్గా. ఓన్లీ ఆయన పవర్ స్టార్ గారి స్టార్ పవర్, ఆయన స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంతవరకు వస్తుందని చెప్పి. చూద్దాం, మేబీ వీకెండ్ వరకు అయితే బాగా ఆడేది ఆయన స్టార్టప్తో. స్టోరీ లేదన్న, సెకండ్ హాఫ్ కంప్లీట్గా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. మేబీ ఆయన ఇంప్రూవైజింగ్ చేస్తున్న వాడేమో కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం చేయలేదు కంప్లీట్గా.